హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము రీసెంట్గా గోల్డ్ ఫిష్కి సంబంధించి 3 రకాల చేపలు అయితే ఆర్డర్ పెట్టామండి. అవి తీసుకోవడానికి రాజమండ్రి బస్ స్టాండ్కి అయితే వచ్చాము. మీకు ట్రావెలింగ్ కూడా చూపిద్దాం అనుకున్నాను. కొద్దిగా ఇబ్బంది అవ్వడం వల్ల ట్రావెలింగ్ చూపించలేకపోతున్నాను. అలాగే అన్ప్యాకింగ్ అయితే చూపిస్తాం. వాటిని ఎలా అన్ప్యాకింగ్ చేస్తాం, ఎక్వేరియంలో ఎలాగా ఉంచాము, వాటికి ఫీడింగ్ ఎలాగ ఇచ్చాము అన్నది మొత్తం ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఎక్కడో కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు పూర్తిగా చూడండి. మీకు చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ప్లస్ మీకు చాలా ఫిషెస్ మీద కొద్దిగా అయితే అవగాహన అయితే వస్తుంది. ఓకేనా? ఇవి రుకిన్ గోల్డ్ ఫిష్ అండి. కలర్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇవి కోయా క్రాఫ్ట్స్ అండి. ఇవి కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే చాలా బాగున్నాయి. వీటిని ఎక్వేరియంలో కూడా వేసి చూపిస్తాను. చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చినవి. ఓకేనా? డెలివరీ అయితే సేఫ్గానే అన్నీ అయితే సేఫ్గానే వచ్చినాయి, రీచ్ అయినాయి. ఓకే, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. బట్ ఏంటంటే ట్రావెలింగ్లో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయినట్టుకున్నాయి. అవి చాలా వరకు కదలకుండా ఉండిపోయినాయి. వాటిని అన్ప్యాకింగ్ కూడా చేసి మీకు చూపిస్తున్నాను. చూసారండి, మొత్తానికైతే 4 ప్యాకెట్స్లో మేము తీసుకొచ్చాము. ఆ 4 ప్యాకెట్స్ కూడా ఇలాగ డబుల్ కవర్ అయితే వేశాడు. ఎందుకంటే ఎక్కడైనా లీకేజ్ లాంటిది ఏమైనా జరిగినట్టయితే కనుక వాటికి ఫిషెస్ కన్నా ఇబ్బంది లేకుండా ఉండడానికి డబుల్ కవర్ అయితే వేశాడు. చాలా పార్సిల్ కూడా చాలా బాగా చేశారండి చేసిన వాళ్ళు, నిజంగానే ఎక్సలెంట్. ఇవి గోల్డ్ ఫిష్లు అయితే చూడడానికి చాలా ఎక్సలెంట్గా అయితే అనిపించినాయి. ఒకసారి చేతితో కూడా పట్టుకొని చూపిస్తాము. ఒకసారి చూడండి. ఒకసారి కలర్ అయితే చాలా బాగున్నాయి కదండి. ఒకసారి మీకు ఎలా అనిపిస్తుందో, ఏమైనా అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మాకు. ఓకే, ఇంకా మేము వీటి యొక్క బ్రీడింగు, గప్పీస్ యొక్క బ్రీడింగు అన్నీ కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో చూపిందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా? ఫిషెస్ని ఒక్కసారి కలర్ అయితే చూడండి, నిజంగా గోల్డ్ లాగా అనిపిస్తున్నాయి కదా మనకి. ఇలా మనం చేస్తున్న ప్రాసెస్లో ఇక్కడ మేము టబ్లో క్లీన్ చేస్తున్నాం కదండి. ఇక్కడ మనకి ఏంటంటే పొటాషియం అన్నది వేసి మనం పెట్టినట్టయితే కనుక 2 మినిట్స్ పెట్టినట్టయితే కనుక ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక వాటికి క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 2 మినిట్స్ మాత్రం ఉంచేసి మళ్ళీ మనం ఈ ఫిషెస్ని తీసుకుని వెళ్ళి ఎక్వేరియంలో వేసేసుకోవచ్చు. ప్రస్తుతానికి అన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేవు కాబట్టి పొటాషియంలో అయితే వేయలేదు ఈ బ్యాచ్ని. ఓకే, మీరు కనుక ఎటువంటి అన్బాక్సింగ్ కానీ అన్ప్యాకింగ్ చేసినట్టయితే కనుక పొటాషియంలో వేసుకుని 2 మినిట్స్ ఉంచినట్టయితే కనుక ఎటువంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా రెక్టిఫై అయ్యే అవకాశాలు ఉంటుంది. ఓకేనా? ఇలా ఉన్న వాటిని మళ్ళీ మనం టబ్లో తీసి ఎక్వేరియంలో అయితే మేము వేసేసాము. ఎక్వేరియంలో కూడా చూడండి చాలా ఎక్సలెంట్గా అయితే తిరిగేస్తున్నాయి అవి.
అన్‌ప్యాకింగ్ అయితే చాలా పెద్ద ప్రాసెస్సే అవుతుందండి. మీకైతే చూడడానికి ఏదో 4 స్టెప్పుల కింద అనిపిస్తుంది. కానీ ఏంటంటే మనం చేసి ఒక్కొక్క దానిని ఒక్కొక్క ఫిష్‌ని చెక్ చేసుకొని అన్నీ కూడా బాగానే ఉన్నాయో లేదని చెక్ చేయడానికి చాలా టైం అయితే పడుతుందండి. ఇవి చెప్పాను కదండీ! కోయ క్రాబ్స్ అండి ఇవి. చ చూడండి ఒకసారి. మనం ఫిషెస్‌ని ఎక్వేరియంలో కూడా వేసేటప్పుడు చాలా కేర్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే అవి ఆటోమేటిక్‌గా ఒక్కోసారి జంప్ చేసి దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి. కింద పడిందనుకోండి దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనం షిఫ్టింగ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ అయితే తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఎటువంటి మిస్టేక్ జరిగినా వాటికి దెబ్బ తగిలే అయితే అవకాశం అయితే ఉంటది. అందులోకి ఎక్వేరియం వెళ్ళగానే కూడా చూడండి కాసేపు కదలకుండా ఉండకపోతే అదంతా ట్రావెలింగ్ ఎఫెక్టు. మీకు ఫైనల్‌గా రిజల్ట్ కూడా చూపిస్తానండి. అవి చాలా ఎక్సలెంట్‌గా అయితే వచ్చినవి. ఓకేనా? ఆ రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను. ఇందాడ మనం ఎక్వేరియంలో వేసినవి ఇలాగైతే కొద్దిగా టైం పడేసరికి కొద్దిగా ఫ్రీగా అయితే తిరగడం మొదలెట్టినాయి. నెక్స్ట్ ఇంకో ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నాం. వీటిని కూడా సేమ్ ప్రాసెస్ అండి. అన్‌ప్యాకింగ్ చేస్తున్నప్పుడు తీసుకుని జాగ్రత్తగా మన పొటాషియంలో 2 మినిట్స్ ఉంచినట్టయితే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా చెప్పాను కదండీ! ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నా కన్నా కొద్దిగా రెక్టిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఇవి అన్నీ కూడా ఈ బ్యాచ్ అన్నీ యాక్టివ్‌గా ఉండడం వల్ల ఇంకా ఆ ప్రాసెస్ అయితే చేయట్లేదు. ఏమైనా ఉంటే కనుక మీకు అవి కూడా క్లియర్‌గా నెక్స్ట్ బాక్సింగ్‌లో అన్‌ప్యాకింగ్‌లో కానీ క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఓకేనా? కొద్దిగా టైం తీసుకునేసరికి అవి ఎక్వేరియంలో అయితే చాలా యాక్టివ్‌గా తిరగడం అయితే మొదలెట్టినాయి. మీరు కూడా చూడండి ఒకసారి. చాలా అంటే చాలా యాక్టివ్‌గా తిరుగుతున్నాయి. నాకైతే ఆ ఫీలింగ్ అయితే చాలా ఎక్సైట్‌మెంట్ అనిపించింది. మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మీకు బ్రీడింగ్ ఎలా చేయాలి, గప్పీస్ కానీ లేదంటే గోల్డ్ ఫిష్‌కి సంబంధించి కానీ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్‌లో నేను క్లియర్‌గా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. చెప్పాను కదండీ! నా వీడియో నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా డిఎంఆర్ వ్లాగ్స్ ఫాలో అవుతూనే ఉండండి. ఓకే.
టోటల్‌గా ఫైనల్లీ రిజల్ట్ అయితే ఇదండి. ఒక్కసారి ఎక్వేరియంస్‌లో అయితే మేమన్నీ గూడా వేసేసాము.